విద్యుత్ వినియోగదారులందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా విద్యుత్ వినియోగదారులకి, రైతులకి, ప్రజలందరికీ కూడా. ముఖ్యంగా ఈ సంక్రాంతి పర్వదినంలో పిల్లలకి సెలవులు, వేడుకలు మనం ఇంటి దగ్గర చేస్తూ ఉంటాం. ఆ సమయంలో పిల్లలు గాలిపటాలు ఎగరేయడం జరుగుతూ ఉంటుంది. గాలిపటాలు ఎగరేసే సందర్భంలో మామూలు దారంతో మన పర్యవేక్షణలో తక్కువ ఎత్తులో సురక్షితంగా విద్యుత్ లైన్లు లేని చోట వేసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు జరగవు. అలా కాకుండా పిల్లలు పెద్దలకు తెలియకుండా వాళ్ళు ఆ గాలిపటాలు, పెద్ద గాలిపటాలు, వాటికి దారం కూడా మాంజా దారం అని చెప్పి దానికి పూత వేస్తారు. వేరే దారం తెగేటట్టుగా దీనికి పూతలు వేసి మాంజా దారంతో గాలిపటాలు ఎగరేయడం పిల్లలు ఇప్పుడు ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా కూడా ఇవి పోయి కరెంటు తీగలికి గనక ఇరుక్కున్నట్టయితే ఆ దారం నుంచి కరెంటు ప్రవహించి ప్రమాదం జరుగుతుంది. గతంలో కూడా ఇక్కడ మన మండలంలోనే మరిపాడు గ్రామంలో ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఆ దారము ఆ కరెంటు తీగలికి తగిలి పిల్లవాడి వీపుకి దారం అంటుకొని గాయాల పాలయ్యాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనము ఈ గాలిపటాల విషయంలో పిల్లలు గాలిపటాలు ఎగరేసేటప్పుడు అటు చుట్టూ లైన్లు లేని ఖాళీ ప్రదేశాల్లో, ఇసుక మేటల్లో, అందుకనే మనం పెన్నా తీరంలో ఇట్లా వేస్తాం. అలాగే పొలాల్లో కూడా విద్యుత్ లైన్ లేని చోట ఈ పనులు చేయాలి. పెద్దల పర్యవేక్షణ ఉండాలి. పిల్లలు ఏదంటే ఆ దారాలు వేయకుండా, గరిష్ట ఎత్తులోకి పోకుండా, లైన్లకు తగలకుండా జాగ్రత్తలు తీసుకొని సంక్రాంతి దినాన అందరూ హాయిగా వేడుకగా ఈ సంక్రాంతిని జరుపుకోవాలని మేము విద్యుత్ శాఖ తరఫున పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం.